तू प्यार का सागर है, तू प्यार का सागर है। तेरी एक बूंद के प्यासे हम, तेरी एक बूंद के प्यासे हम। लौटा जो दिया तूने, लौटा जो दिया तूने। चले जाएंगे जहाँ से हम, चले जाएंगे जहाँ से हम। घायल मन का पागल पंछी उड़ने को बेकरार, उड़ने को बेकरार। पंख है कोमल, आँख है धुंधली, जाना है सागर पार, जाना है सागर पार। अब तू ही से समझा, अब तू ही से समझा। राह भूले थे कहाँ से हम, राह भूले थे कहाँ से हम। इधर झूम के गाए जिंदगी, उधर है मौत खड़ी, उधर है मौत खड़ी। कोई क्या जाने कहाँ है सीमा, उलझन आन पड़ी, उलझन आन पड़ी। कानों में जरा कह दे, कानों में जरा कह दे कि आए कौन दिशा से हम, कि आए कौन दिशा से हम। तू प्यार का सागर है, तेरी एक बूंद के प्यासे हम, तेरी एक बूंद के प्यासे हम। तू प्यार का सागर है, तू प्यार का सागर है। ఓం శాంతి. మురళీ డేట్ 23/6/2025. మధురమైన పిల్లలారా, మీ మొట్టమొదటి పాఠము నేను ఆత్మను, శరీరం కాదు. ఆత్మాభిమానిగా ఉంటే తండ్రి స్మృతి ఉంటుంది. ప్రశ్న: ఏ మనుషుల వద్ద లేని గుప్త ఖజానా పిల్లలు మీ వద్ద ఉన్నది? జవాబు: భగవంతుడైన తండ్రి మనల్ని చదివిస్తూ ఉన్నారు. చదువు ద్వారా లభించే
సంతోషపు గుప్త ఖజానా మీ వద్ద ఉంది. మనము భవిష్య అమరలోకం కొరకు చదువుతున్నామని, ఈ మృత్యులోకం కొరకు కాదని మీకు తెలుసు. బాబా చెప్తూ ఉన్నారు, ఉదయమే లేచి వాకింగ్ చేయండి. కేవలం మొట్టమొదటి పాఠాన్ని పక్కా చేసుకుంటే ఖుషీ ఖజానా జమ అవుతూ ఉంటుంది. ఓం శాంతి. బాబా పిల్లల్ని అడుగుతూ ఉన్నారు, పిల్లలారా, ఆత్మాభిమానులై కూర్చున్నారా? స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చొని ఉన్నారా? ఆత్మలైన మనము పరమాత్మ తండ్రి కూర్చొని చదివిస్తూ ఉన్నారు. పిల్లలకు నేను దేహం కాదు, ఆత్మ అనే స్మృతి కలిగింది. పిల్లలను దేహీ అభిమానులుగా చేసేందుకు శ్రమ పడాల్సి వస్తుంది. పిల్లలు ఆత్మాభిమానిగా ఉండలేరు. క్షణక్షణము దేహాభిమానంలోకి వచ్చేస్తారు. కాబట్టే బాబా ఆత్మాభిమానిగా ఉంటూ ఉన్నారా అని అడుగుతారు. ఆత్మాభిమానిగా ఉంటే బాబా స్మృతి వస్తుంది. దేహాభిమానులుగా ఉంటే లౌకిక బంధుమిత్రులే గుర్తుకు వస్తారు. మొట్టమొదట మేము ఆత్మ అని గుర్తించుకోవాలి. ఆత్మనైన నాలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఇది పక్కా చేసుకోవాలి. మనం ఆత్మలము. అర్ధకల్పము దేహాభిమానంలో ఉండేవారు ఇప్పుడు కేవలం సంగమయుగంలో మాత్రమే పిల్లలు ఆత్మాభిమానిగా చేయబడతారు. స్వయాన్ని దేహంగా భావిస్తే తండ్రి గుర్తురారు. కాబట్టి మొట్టమొదట ఈ పాఠాన్ని పక్కా చేసుకోండి. ఆత్మలమైన మనము అనంతమైన తండ్రి పిల్లలము. దైహిక తండ్రిని స్మృతి చేయడం ఎప్పుడూ నేర్పించబడదు. తండ్రి చెప్తూ ఉన్నారు, పారలౌకిక తండ్రినైనా నన్ను స్మృతి చేయండి. ఆత్మాభిమానిగా అవ్వండి. దేహాభిమానిగా అవ్వడం వల్ల దేహ సంబంధాలు గుర్తుకొస్తాయి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇందులోనే శ్రమ ఉంది. ఇది ఎవరు తెలిపిస్తూ ఉన్నారు? మన ఆత్మల తండ్రి వారిని అందరూ స్మృతి చేస్తారు. బాబా రండి, వచ్చి ఈ దుఃఖం నుండి ముక్తి చేయండి అని స్మృతి చేస్తూ ఉంటారు. ఈ చదువు ద్వారా భవిష్యత్తులో శ్రేష్ఠ పదవిని పొందుతామని పిల్లలకి తెలుసు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నారు. ఇప్పుడు ఈ మృత్యులోకంలో ఉండరాదు. ఈ మన చదువు భవిష్య 21 జన్మల కోసమే. మనము సత్యయుగము అమరలోకం కొరకు చదువుతూ ఉన్నాము. అమరుడైన మన తండ్రి మనకి జ్ఞానం వినిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడి కూర్చున్నప్పుడు మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతిలో ఉన్నప్పుడే వికర్మలు వినాశమవుతాయి. ఇప్పుడు మనం సంగమయుగంలో ఉన్నాము. బాబా మనల్ని పురుషోత్తములుగా చేస్తూ ఉన్నారు. నన్ను స్మృతి చేస్తే మీరు పురుషోత్తములుగా అవుతారని చెప్తూ ఉన్నారు. మనుషుల నుండి దేవతలుగా చేసేందుకే బాబా వచ్చారు. సత్యయుగంలో మీరు దేవతలుగా ఉండేవారు. ఇప్పుడు మెట్లు ఎలా దిగుతూ వచ్చామో మీకు తెలుసు. ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఈ విషయం ప్రపంచంలో ఎవరికీ తెలియదు. భక్తి మార్గం వేరే, జ్ఞాన మార్గం వేరే. ఆత్మలనైతే తండ్రి చదివిస్తూ ఉన్నారో వారికి మాత్రమే తెలుసు, మరెవ్వరికీ తెలియదు. ఇది భవిష్యత్తు కొరకు గుప్త ఖజానా. మీరు అమరలోకం కొరకు చదువుతూ ఉన్నారు, మృత్యులోకం కోసం కాదు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఉదయమే లేచి విహరించండి. మొట్టమొదట పాఠాన్ని స్మృతి చెయ్యండి. నేను ఆత్మను, నేను శరీరం కాదు. ఆత్మీక తండ్రి మనల్ని చదివిస్తూ ఉన్నారు. ఈ దుఃఖ ప్రపంచం ఇప్పుడు పరివర్తన అవుతూ ఉన్నది. సత్యయుగము సుఖ ప్రపంచము. బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉన్నది.
ఇది ఆత్మీక ఆధ్యాత్మిక జ్ఞానము. తండ్రి జ్ఞానసాగర్లు. వారు ఆత్మీక తండ్రి, వారు ఆత్మలకి తండ్రి. మిగిలిన వారందరూ దేహానికి సంబంధించినవారు. ఇప్పుడు దేహ సంబంధాలను వదిలి ఒక్కరితోనే సర్వ సంబంధాలు జోడించాలి. నాకు ఒక్కరు తప్ప మరెవ్వరూ లేరని కూడా పాడతారు. మనం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తాము, దేహాన్ని కూడా స్మృతి చేయము. ఈ పాత దేహాన్ని వదిలివేయాలి. ఈ శరీరాన్ని ఎలా వదలాలనే జ్ఞానము మీకు లభిస్తుంది. స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలేయాలి. అందుకే బాబా చెప్తూ ఉన్నారు, ఆత్మాభిమానులుగా అవ్వండి. మీలో మీరే బాగా కంఠస్థం చేయండి. బీజమైన తండ్రిని మరియు వృక్షాన్ని స్మృతి చేయాలి. శాస్త్రాలలో ఈ కల్పవృక్షం గురించి ఉన్నది. జ్ఞానసాగర్లైన తండ్రి మనల్ని చదివిస్తున్నారని పిల్లలకి తెలుసు. చదివించేవారు మనుషులు కాదు. చదువునైతే చదవాలి కదా, దీన్ని పక్కా చేసుకోవాలి. సత్యయుగంలో కూడా దేహదారులే చదివిస్తారు. వీరు దేహదారి కాదు. నేను పాత దేహాన్ని ఆధారంగా తీసుకొని మిమ్మల్ని చదివిస్తానని చెప్తున్నారు. కల్పకల్పము మిమ్మల్ని ఇలాగే చదివిస్తారు. మళ్ళీ కల్పం తర్వాత కూడా ఇలాగే చదివిస్తారు. ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశమవుతాయి. నేను పతిత పావనుణ్ణి, నన్ను మాత్రమే సర్వశక్తుడని అంటారు. కానీ మాయ కూడా తక్కువైనదేమీ కాదు, అది కూడా శక్తిశాలియే. ఎక్కడ నుండి పడేసింది, ఇప్పుడు స్మృతి వస్తుంది కదా. 84 జన్మల చక్రానికి మహిమ కూడా ఉంది. ఇది మనుషుల విషయము. చాలామంది జంతువులు ఏమవుతాయని అడుగుతారు. అరే, ఇక్కడ జంతువుల మాటే కాదు, తండ్రి కూడా పిల్లలతోనే మాట్లాడుతూ ఉన్నారు. బయట వారికి తండ్రి గురించి తెలియనే తెలియదు. మరి వాళ్ళు ఏం మాట్లాడతారు? మేము బాబాని కలవాలనుకుంటున్నామని కొందరు చెప్తారు, కానీ ఏమీ తెలియదు. కూర్చొని విరుద్ధంగా ప్రశ్నిస్తూ ఉంటారు. 7 రోజుల కోర్సు తర్వాత కూడా మీరు అనంతమైన తండ్రి అని పూర్తిగా అర్థం చేసుకోరు. ఎవరైతే పాత భక్తులు ఉన్నారో, ఎవరైతే చాలా భక్తి చేసి ఉంటారో, వారి బుద్ధిలో జ్ఞాన విషయాలన్నీ కూర్చుంటాయి. భక్తి తక్కువగా చేసి ఉంటే బుద్ధిలో జ్ఞానం కూడా తక్కువగా కూర్చుంటుంది. అందరికంటే పాత భక్తులు భగవంతుడు భక్తికి ఫలాన్ని ఇచ్చేందుకు వస్తారని మహిమ కూడా చేస్తారు. కానీ ఇది ఎవ్వరికీ కొంచెం కూడా తెలియదు. జ్ఞాన మార్గము, భక్తి మార్గము పూర్తిగా వేరువేరుగా ఉంటాయి. పూర్తి ప్రపంచమంతా భక్తి మార్గంలో ఉంది. కోటిలో ఎవరో ఒకరు వచ్చి ఈ చదువుని చదువుకుంటారు. అర్థం చేయించడం చాలా మధురంగా ఉంటుంది. 84 జన్మల చక్రాన్ని కూడా మనుషులే అర్థం చేసుకుంటారు కదా. ఇంతకుముందు మీకేమీ తెలిసేది కాదు. శివుని గురించి కూడా తెలిసేది కాదు. శివాలయాలు ఎన్ని ఉన్నాయి. శివుణ్ణి పూజిస్తారు, జలాభిషేకం చేస్తారు, శివాయ నమః అని అంటారు. కానీ ఎందుకు పూజిస్తూ ఉన్నారో కూడా కొంచెం కూడా తెలియదు. లక్ష్మీనారాయణలని ఎందుకు పూజిస్తారో, వారు ఎక్కడికి వెళ్ళారో ఏమో తెలియదు. భారత్వాసులకు మాత్రం తాము పూజ్యులమని పూర్తిగా తెలియదు. క్రైస్తవులకు యేసుక్రీస్తు ఏ సంవత్సరాల్లో వచ్చి స్థాపించారో తెలుసు. శివబాబా గురించి ఎవ్వరికీ తెలియదు. పతిత పావనులను కూడా శివుణ్ణే అంటారు. వారే సర్వశ్రేష్ఠులు కదా. వారికి అందరికంటే ఎక్కువ సేవ చేస్తారు. వారు సర్వుల సద్గతి దాత. మిమ్మల్ని ఎలా చదివిస్తారో చూడండి.
వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని తండ్రిని పిలుస్తారు. మందిరాలలో ఎంతగా పూజిస్తారు. ఎంతో వైభవము, ఎంతో ఆడంబరము, ఎంతో ఖర్చు చేస్తారు. శ్రీనాథ్ మందిరంలో, జగన్నాథ్ మందిరంలోకి వెళ్ళి చూడండి, ఇద్దరూ ఒకరే. జగన్నాథ్ వద్ద అన్నపు అండాని ఉంచుతారు. శ్రీనాథ్ వద్ద చాలా శ్రేష్టమైన నెయ్యితో చేసిన నైవేద్యాలు పెడతారు. వ్యత్యాసం ఎందుకుంది? కారణం ఉండాలి కదా. శ్రీనాథుణ్ణి కూడా నల్లగా, జగన్నాథుణ్ణి కూడా నల్లగా చేసేశారు. కారణమేమీ తెలియదు. జగన్నాథని లక్ష్మీనారాయణలను అంటారా, లేక రాధాకృష్ణుల్ని అంటారా? రాధాకృష్ణులకు లక్ష్మీనారాయణలకు గల సంబంధం ఏమిటో ఎవరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలు మీకు మేము పూజ్య దేవతలుగా ఉండేవారము, తర్వాత పూజారీలుగా అయ్యామని తెలిసింది. చక్రంలో తిరిగాము, ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అయ్యేందుకు చదువుతూ ఉన్నాము. ఇదేవి మనుషులు చదివించరు. భగవానువాచ, జ్ఞానసాగర్లని భగవంతుణ్ణే అంటారు. ఇక్కడ భక్తి సాగర్లు చాలామంది ఉన్నారు. వీరు పతిత పావనులు. జ్ఞానసాగర్లైన తండ్రిని స్మృతి చేస్తారు. మీరు పతితులుగా అయ్యారు, మళ్ళీ పావనంగా తప్పకుండా అవ్వాలి. ఇది పతిత ప్రపంచంగానే ఉంది. ఇది స్వర్గం కాదు, వైకుంఠము ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. వైకుంఠానికి పోయారని అంటారు. మరి వారికి మళ్ళీ నరక భోజనాన్ని ఎందుకు తినిపిస్తున్నారు? సత్యయుగంలో ఫల పుష్పాలు మొదలైనవి చాలా ఉంటాయి. ఇక్కడేమున్నాయి? ఇది నరకము. బాబా ద్వారా మేము స్వర్గవాసులుగా అయ్యే పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు. పతితుల నుండి పావనంగా అవ్వాలి. తండ్రి యుక్తిని తెలియచేశారు. కల్పకల్పము తండ్రి కూడా యుక్తిని తెలియచేస్తారు. నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశమవుతాయి. ఇప్పుడు మనము పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నామని మీకు తెలుసు. మీరు కూడా బాబా మేము 5000 సంవత్సరాల క్రితం ఇలా అయ్యాము అని మీరే చెప్తారు. కల్పకల్పము ఈ అమరకథను బాబా ద్వారా వింటామని మీకు తెలుసు. శ్రీబాబాయే అమరనాథుడు. అంతేగాని ఒక్క పార్వతీకి కూర్చొని కథ వినిపించారనే కాదు. అది భక్తి జ్ఞానము. భక్తిని గురించి మీరు అర్థం చేసుకున్నారు. బ్రాహ్మణుల పగలు, బ్రాహ్మణుల రాత్రి తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు బ్రాహ్మణులు కదా. ఆది దేవుడు కూడా బ్రాహ్మణుడే, దేవత కాదు. ఆది దేవుని వద్దకు కూడా వెళ్తారు. దేవీలకు కూడా ఎన్ని పేర్లు ఉన్నాయి. మీరు సర్వీస్ చేశారు, అందుకే మీ మహిమ ఉన్నది. భారతదేశం ఏదైతే నిర్వికారిగా ఉండేదో అది ఇప్పుడు వికారిగా అయిపోయింది. ఇప్పుడు ఇది రావణ రాజ్యం కదా. సంగమ యుగంలో పిల్లలైన మీరిప్పుడు పురుషోత్తములుగా అవుతారు. మీపై బృహస్పతి దశ అవినాశిగా కూర్చున్నప్పుడు మీరు అమరపురికి యజమానిగా అవుతారు. మనుషుల నుండి దేవతలుగా చేసేందుకు బాబా మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. స్వర్గాధికారులుగా అగుటనే బృహస్పతి దిశ అని అంటారు. మీరు స్వర్గము లేక అమరపురికి తప్పకుండా వెళ్తారు. చదువులో దశలు హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి. స్మృతి చెయ్యడమే మరిచిపోతారు. తండ్రి నన్ను స్మృతి చేయండి అని చెప్తూ ఉన్నారు. గీతలో కూడా భగవానువాచ కామ మహాశత్రువు అని ఉంది. గీతను చదువుతారు కానీ ఈ వికారాన్ని జయించరు. భగవంతుడు ఎప్పుడు చెప్పారో 5000 సంవత్సరాలైంది. ఇప్పుడు మళ్ళీ భగవంతుడు చెప్తూ ఉన్నారు.
కామము మహాశత్రువు, దీనిపై విజయం పొందాలి. ఇది ఆది మధ్యాంత దుఃఖం ఇస్తుంది. ముఖ్యమైనది కామమే. దీని గురించి పతితులని అనబడతారు. ఈ చక్రము తిరుగుతూ ఉంటుందని ఇప్పుడు మీకు తెలిసింది. మనం పతితులుగా అవుతాము. తండ్రి వచ్చి డ్రామా అనుసారంగా పావనంగా చేస్తారు. శ్రీమతాన్ని అనుసరిస్తేనే మీరు శ్రేష్టంగా అవుతారని మొట్టమొదట బాబా చెప్పిన మాటలను స్మృతి చెయ్యండి. మనము మొదట శ్రేష్టంగా ఉండేవారమని, తర్వాత భ్రష్టులుగా అయ్యామని కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ శ్రేష్ఠులుగా అయ్యే పురుషార్థం చేస్తూ ఉన్నారు. దైవీ గుణాలు ధారణ చేయాలి. ఎవరికీ దుఃఖము కలగచేయరాదు. అందరికీ దారి తెలియచేస్తూ వెళ్ళండి. బాబా చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు తొలగిపోతాయి. పతిత పావనుణ్ణి మీరు నన్ను మాత్రమే అంటారు కదా. పతిత పావనుడు ఎలా వచ్చి పావనంగా చేస్తారో ఎవరికీ తెలియదు. కల్పకృతం కూడా తండ్రి సదా నన్నొక్కరినే స్మృతి చేయండి అని చెప్తారు. ఇది యోగా అగ్ని ద్వారా పాపాలు దగ్ధమైపోతాయి. మురికి తొలగితేనే ఆత్మ పవిత్రమవుతుంది. లోహాన్ని బంగారంలో కలుపుతారు. అప్పుడే ఆభరణం కూడా తయారవుతుంది. తండ్రి ఇప్పుడు పిల్లలు మీలో ఉండే ఆత్మలో మలినము ఎలా చేరిందో అర్థం చేయించారు. దానిని తొలగించాలి. తండ్రికి కూడా డ్రామాలో పాత్ర ఉంది. వారొచ్చి పిల్లల్ని దేహీ అభిమానులుగా చేస్తారు. పవిత్రంగా కూడా అవ్వాలి. సత్యయుగంలో మనం వైష్ణవులుగా ఉండేవారమని మీకు తెలుసు. పవిత్రమైన గృహస్థ ఆశ్రమం ఉండేది. ఇప్పుడు మనం పవిత్రంగా అయ్యి విష్ణుపురికి అధికారులుగా అవుతాము. మీరు డబల్ వైష్ణవులుగా అవుతారు. సత్యమైన వైష్ణవులు. వారు వికారీ వైష్ణవ ధర్మానికి చెందినవారు. మీరు నిర్వికారీ వైష్ణవ ధర్మానికి చెందినవారు. ఇప్పుడు ఒకటేమో తండ్రిని స్మృతి చేస్తారు. రెండవది బాబాలో ఉన్న జ్ఞానాన్ని ధారణ చేస్తారు. మీరు రాజాదిరాజులుగా అవుతారు. వారు రాజులుగా ఒక్క జన్మ కొరకు అర్ధకల్పానికి అవుతారు. మీ రాజ్యము 21 తరాలకు అంటే పూర్తి వయస్సు వరకు రాజ్యం చేస్తారు. అక్కడ అకాల మృత్యువు ఎప్పుడూ సంభవించదు. మీరు మృత్యువుపై విజయం పొందుతారు. సమయం వచ్చినప్పుడు పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకోవాలని అనుకుంటారు. మీకు సాక్షాత్కారం అవుతుంది. సంతోషం ఇచ్చే వాయిద్యాలు మోగుతూ ఉంటాయి. తమో ప్రధాన శరీరాన్ని వదిలి సతో ప్రధాన శరీరం తీసుకోవటం సంతోషించే విషయం కదా. అక్కడ 150 సంవత్సరాల సరాసరి వయస్సు ఉంటుంది. ఇక్కడ భోగులుగా ఉన్న కారణంగా అకాల మృత్యువులు సంభవిస్తూ ఉంటాయి. ఏ పిల్లలతో అయితే యథార్థ యోగం ఉంటుందో యోగ బలం వల్లనే వారి కర్మేంద్రియాలు వారి వశంలో ఉంటాయి. పూర్తి యోగంలో ఉండటం వల్ల కర్మేంద్రియాలు శీతలమైపోతాయి. సత్యయుగంలో ఏ కర్మేంద్రియాలు మిమ్మల్ని మోసం చేయవు. కర్మేంద్రియాలు వశంలో లేవని ఎప్పుడూ అనరు. మీరు అత్యున్నత పదవిని పొందుతారు. దీనినే అవినాశి బృహస్పతి దశ అని అంటారు. వృక్షపతి మనుష్య సృష్టికి బీజరూపులు తండ్రి బీజం పైన ఉంటుంది. వారిని పైనే స్మృతి చేస్తారు. ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుంది. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తూ ఉన్నారని వారు ఒక్కసారి మాత్రమే అమరకథను వినిపించేందుకు వస్తారని పిల్లలు మీకు తెలుసు. అమరకథ అనండి, సత్యనారాయణ కథ అనండి ఒకటే. ఆ కథ అర్థం కూడా ఎవరికీ తెలియదు. సత్యనారాయణుని కథ ద్వారా
నరుని నుండి నారాయణుడిగా అవుతారు. అమరకథ ద్వారా మీరు అమరులుగా అవుతారు. తండ్రి ప్రతి విషయాన్ని స్పష్టం చేసి అర్థం చేయిస్తూ ఉన్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: యోగ బలముతో సర్వ కర్మేంద్రియాలను వశముంచుకోవాలి. ఒక్క వృక్షపతి తండ్రి స్మృతిలోనే ఉండాలి. సత్యమైన వైష్ణవులుగా అనగా పవిత్రంగా అవ్వాలి. ఉదయమే లేచి మొదటి పాఠాన్ని పక్కా చేసుకోవాలి. నేను ఆత్మను, శరీరాన్ని కాను. మా ఆత్మీక తండ్రి మమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. ఈ దుఃఖ ప్రపంచం ఇప్పుడు పరివర్తన అవుతుంది. ఇంకా బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా స్మరణ జరుగుతూ ఉండాలి. వరదానము: ప్రతి ఖజానాను కార్యంలో ఉపయోగించి పదమాపదం సంపాదన జమ చేసుకునే పదమాపదం భాగ్యశాలి భవ. ప్రతి సెకండు పదమాల సంపాదన జమ చేసుకునే వరదానం డ్రామాలో సంగమయుగానికి లభించి ఉంది. ఎందుకంటే ఈ సమయంలో స్థూల ధనం కూడా ఈశ్వరార్థము సమర్పణ చేస్తే ఒక్క నయా పైసా ఒక రత్నం సమానమైన విలువ గలగదిగా అయిపోతుంది. కనుక ఈ సర్వ ఖజానాలను స్వయం పట్ల లేక సేవ పట్ల కార్యంలో ఉపయోగిస్తే పదమాపదం భాగ్యశాలీలుగా అయిపోతారు. స్లోగన్: ఎక్కడైతే హృదయపూర్వక స్నేహం ఉంటుందో అక్కడ సహజంగా అందరి సహయోగం ప్రాప్తిస్తుంది. అవ్యక్త సూచన: ఆత్మీక స్థితిలో ఉండండి, అంతర్ముఖి అవ్వండి. ఇప్పుడు ఎటువంటి పారదర్శకంగా అవ్వాలి అంటే మీ శరీరంలో ఉండే ఆత్మ అందరికీ స్పష్టంగా కనిపించాలి. మీ ఆత్మీక స్వరూపం వారికి ఆత్మీక స్వరూపాన్ని సాక్షాత్కారం చేయించాలి. దీనినే అవ్యక్తము లేక ఆత్మీక స్థితిని అనుభవం చేయించటం అని అంటారు. అచ్చా, ఓం శాంతి. प्राणधन
जगमगाता हुआ